రాజకీయ కక్షతోనే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులు పెట్టారని అనుకుంటున్నారా? 100% ఫస్ట్ డే నుంచి మేము ఒకటే మాట అంటున్నాం. ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ బీజేపీ ఒక వెపన్ లాగా ఆపోజిషన్ మీద యూజ్ చేస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో మేము ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం, ఈడీ అవసరం లేదు, మనీ లాండరింగ్ కాలేదు. ఒకవేళ కేసు ఉంటే అది ఒక సొసైటీ కేసు. రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ పెట్టినప్పుడు జడ్జ్ గారు కేటగారికలీ స్ట్రేట్గా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో ఈడీ లేదు, మనీ లాండరింగ్ లేదు, నేను యాక్సెప్ట్ చేయను అన్నాను. ఇది కాంగ్రెస్కి ఒక మారల్ విక్టరీ అయిపోయింది. బీజేపీ గవర్నమెంట్ ఒకటే పాయింట్ పెట్టుకున్నది, గాంధీ పరివార్కి ఎట్లా బద్నాం చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఫినిష్ చేయాలి. మన్రేగా పేరు చేంజ్ చేసినారు, వికసిత్ జీ రామ్జీ అని పెట్టినారు. రామ్జీ దేవుడు, పూజిస్తాం, ఆదరిస్తాం. కానీ మీరు మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీసినారు? మీకు మహాత్మా గాంధీతో ప్రాబ్లం కాదు, మీకు గాంధీతో ప్రాబ్లం. ఆ గాంధీ పేరు వస్తే పొలిటికల్ గెయిన్ అవుతుంది రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అని ఆ మహాత్మా గాంధీ మీరు పేరు తీస్తారు. సో అనవసరంగా మేము బీజేపీ ఆఫీస్ ఎందుకు పోతున్నామంటే, అనవసరంగా మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, లంగా దొంగ కేసులు పెడుతున్నారు. ఇది పెట్టకండి, మా పేషెన్స్ ఇంకా ఉండదు అని వాళ్ళకు చెప్పడానికి ఇలా బీజేపీ ఆఫీస్ మేము పోతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ది మారల్ విక్టరీ అయింది. అలిగేషన్లు ఎవరైనా పెడతారు తమ్ముడు, ప్రూఫ్స్ పెట్టాలి. ఓట్ చోరీ మీద మేము అలిగేషన్ పెట్టలేదు, విత్ ప్రూఫ్స్ పెట్టినాం. సో నేషనల్ హెరాల్డ్ కేసులో మారల్ విక్టరీ కాంగ్రెస్ది అయింది. అండ్ ఇది ఈడీ మొత్తం వెపన్ లాగా వీళ్ళు యూజ్ చేస్తున్నారని మొత్తం లోకంకి కానీ ఇండియాకి తెలిసిపోయింది. ఎలక్షన్లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతున్నారనే ఇలాంటి కేసులు పెడుతున్నారంటారా ఎదుర్కోలేక బీజేపీ? గాంధీ పరివార్కి ఫినిష్ చేయాలి, అది కాదు. గాంధీ పరివార్ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది, ఇండిపెండెన్స్ తెచ్చింది, తెలంగాణ తెచ్చింది. ఇట్లాంటి ఒక పార్టీ ఫినిష్ కాదు. కానీ వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఐడియాలజీలో వీళ్ళకు ఇట్లా ఫినిష్ చేయాలి అని ఒక ఆలోచన, అది కాదు. ఇది టైం వేస్ట్. సో రియల్ ఇష్యూస్ మీద మాట్లాడదాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని మీరు మాట్లాడిన దాని గురించి మాట్లాడదాం. ఇండియా గురించి మాట్లాడదాం, పువర్ గురించి మాట్లాడదాం, ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడదాం, డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం, బంగారు ఇండియా గురించి మాట్లాడదాం, వికసిత్ భారత్ గురించి మాట్లాడదాం. ఈ ఫాల్తూ కేసుల మీద టైం వేస్ట్ చేయవద్దు. బీజేపీ ఆఫీస్ ముట్టడి నిరసన ఎలా జరగబోతుంది? అసలు పోతాం, పోలీస్ ఎట్లనా ఆపుతుంది, పోతాం, చెప్తాం, లోకంకి చూపిస్తాం. దొంగలంగా కేసు వద్దు, సత్యమే జైతే. ఇలా సత్యం గెలిచింది, నిజం గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది. జై హింద్, జై కాంగ్రెస్.